నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంటి వంట అండ్ బ్లాగ్స్. నేను చేసిన తప్పు మీరెవరు చేయకూడదని ఈ వీడియో చేయడం జరిగిందండి. ఈ స్టవ్ మామూలుగానే ఇలా నల్లగా మసిలాగా వచ్చేదండి కొద్ది రోజుల నుంచి. నేను మసి వస్తుంది కదా ఏం కాదులేని అలాగే యూజ్ చేశాను దాన్ని. సడన్గా నేను బ్రేక్ఫాస్ట్ పెట్టేసి వెళ్ళిపోయాను, ఇడ్లీ పెట్టేసి వెళ్ళిపోయానండి. ఏదో పని ఉంటే అలా చూసుకుందామని లోపలికి వెళ్ళాను, అంతే గ్యాస్ ఆఫ్ అయిపోయింది. నేను అనుకున్నాను సిలిండర్లో అయిపోయిందేమో, గ్యాస్ అయిపోయింది అనుకున్నాను. బట్ స్టవ్లో ప్రాబ్లం ఉందని తర్వాత తెలిసింది, గ్యాస్ ఆగిపోయింది. సడన్గా భయం వేసి ఇంకా ఆపేసాము. ఇక్కడ డ్యూటీకి టైం అయిపోతుంటే వెళ్ళిపోయామండి. ఇది వచ్చేసి నైట్ అండి, నైట్ 12:30 అయింది. ఇక్కడ టైం చూస్తారు కదా. ఇప్పుడు మళ్ళీ గ్యాస్ స్టవ్ కొనుక్కొని వచ్చామండి కొత్తది. తీసుకొచ్చి ఇక్కడ చాలా రకాలుగా దాన్ని ట్రై చేసాము, ఏమైంది ఏంటి ప్రాబ్లం అని చెక్ చేసాము. అది మాకు అర్థం కాలేదు. సో ఇక్కడ మా ఆయన అయితే చాలా ట్రై చేశారు, అది మాకు ఏంటి ప్రాబ్లం అనేది అర్థం కాలేదు. మళ్ళీ కొత్తది తెచ్చాము, అది ఫిక్స్ చేస్తున్నారు ఆయన. ఫిక్స్ చేస్తే కూడా యాజ్ ఇట్ ఈజ్ అదే ప్రాబ్లం అనిపించిందండి. ప్రాబ్లం ఏంటనేది మాకు అర్థం కాలేదు. సో మీరైతే చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ మిస్టేక్ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఇలాంటివి చిన్నవి మనం కేర్లెస్గా వదిలేకుండా చాలా కేర్ తీసుకోవాలి. లేకపోతే చిన్న తప్పు పెద్ద సిచ్యువేషన్ ఎదుర్కోవాల్సి వస్తుందన్నమాట. సో మీరెవరు ఈ మిస్టేక్ చేయకూడదని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నానండి. అందరికీ షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్కి వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్స్ రావట్లేదండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ చూసినట్టయితే మేము స్టవ్ని పెట్టేసామండి, ఆన్ చేసాము కొత్తది. ఆన్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ ప్రాబ్లం అనిపించిందండి మాకు. అలాగే మసి రావడం జరిగింది. సో ఇక్కడ మళ్ళీ ఆయన రిటర్న్ చేయడానికి మళ్ళీ ప్యాక్ చేస్తున్నారు. నైట్ 12:30 అయిపోయిందండి. అప్పుడు వెళ్ళి సిటీ సెంటర్కి వెళ్ళి మేము స్టవ్ తెచ్చి పెట్టి మొత్తం సెట్ చేసిన తర్వాత సేమ్ ప్రాబ్లం అనిపించింది. మాకేంటో ఏం అర్థం అవ్వలేదు. సో మళ్ళీ రిటర్న్ చేయాల్సి వచ్చింది, మళ్ళీ వేరేది తీసుకొచ్చాము. ఏంటో ఏమో మాకైతే ఏం తెలియలేదండి. సో చాలా జాగ్రత్తగా ఉండండి. ఏంటోనండి, ఇండియాలో అనుకుంటారు కానీ గల్ఫ్లో ఉన్నారు, విదేశాల్లో ఉన్నారు, బాగా సంపాదించేస్తున్నారు అని అనుకుంటారు కానీ ఆ కష్టం అనేది అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. మిగతా వాళ్ళకి ఎవరికైతే తెలియదండి. కష్టం నష్టం అనేది ఎవరైతే అనుభవిస్తారో వాళ్ళకి మాత్రమే అది తెలుస్తుందండి. వాళ్ళకి ఈజీగా చెప్పేస్తారండి బాగా సంపాదించేస్తున్నారు అలా ఇలా అని. కానీ ఇక్కడికి మనం వచ్చి మనం అనుభవించే కష్టాలు అనుభవించకుండా ఎవరో ఒకరిద్దరు మాత్రమే అర్థం చేసుకోగలరండి, అందరూ అర్థం చేసుకోలేరండి. ఇట్స్ ఇంపాసిబుల్ అన్నమాట. డ్యూటీలు ఉంటాయి, డ్యూటీలకి వెళ్ళి మళ్ళీ రూమ్కి వచ్చి 12:30 అయింది. అప్పుడు వెళ్ళి తీసుకొచ్చి మళ్ళీ అది సేమ్ ప్రాబ్లం వచ్చి మళ్ళీ రిటర్న్ చేయడం వల్ల ఇంకా టైం ఎక్కువైపోయింది. ఆ రోజైతే అలాగే ఏదో చపాతీ తినేసి పడుకున్నామండి. బయట దొరికేది తెచ్చేసి తినేసి పడుకున్నాము. మేము ఆర్డర్ కూడా పెట్టుకోలేదండి ఆ టైంకి. 50 బిల్స్ ఇస్తే కుబ్బుస్ ఇస్తారు కదండి, ఇంకా అది తెచ్చుకొని తినేసి పడుకున్నామండి. సో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక్కడికి వచ్చింది మనం ఏదో చేద్దామని వస్తాము, ఎన్నెన్నో ఎదుర్కోవాల్సి వస్తుందండి. సో బీ కేర్ఫుల్ అండి, అంతేనండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంటి వంట అండ్ బ్లాగ్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి ప్లీజ్ అండి.